హలో ఫ్రెండ్స్, వెట్టియన్. సో దీనికి సంబంధించిన ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. కొద్దిగా లేట్ చేశారు. 5కి అన్నారు, 5:30 ఆ టైంలో అయితే రిలీజ్ చేశారు. సో ఇదైతే రజనీకాంత్ గారి మూవీ అన్నమాట. సో దీని తర్వాత కూలీ మూవీ అయితే రాబోతుంది, లోకేష్ కనకరాజ్ది. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకైతే నచ్చింది. సో మామూలుగా ఈ ఈ ట్రైలర్కి అంటే ఈ మూవీకి ఓల్డ్ మూవీకి వెట్టియన్ ది హంటర్ అనే మూవీకి వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ చేసి ఉంటే మాత్రం అంతా ఆకట్టుకోలేకపోయి ఉండేది కావచ్చు. మేబీ నాకు తెలిసి అనిరుద్ధ్ కొట్టాడు. సో అది హైలైట్ అవుతుంది అన్నమాట. సో దాంతోపాటు మొన్న ఒక సాంగ్ వచ్చింది మంజు వారియర్ తోటి. సో ఆ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. సో తన ఏజ్ అయితే 45 దాకా ఉంటుంది. సో ఆ సాంగ్లో అయితే మొత్తం నిలిచిపోయింది అనమాట. అంటే తను 45 అంటే ఎవరు నమ్మరు. సో అట్లా అయితే యాక్ట్ చేసింది. సో ఇక ట్రైలర్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ డైరెక్టర్ గురించి కొద్దిగా చెప్తా. డైరెక్టరు టీజే జ్ఞానవల్లట. సో ఇతను ఎవరు అని కొద్దిగా సెర్చ్ చేశాడు, గూగుల్లో సెర్చ్ చేస్తే సో తన మూవీస్ ఏంటో చూస్తే జై భీమ్ వచ్చింది. సో లాస్ట్ ప్రీవియస్ మూవీ అయితే జై భీమ్ వచ్చింది 2021 అనుకుంటా. సో ఆ మూవీ సూర్య గారిది మనందరికీ తెలిసింది, ఎంత పెద్ద హిట్ అయిందో. నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ స్టోరీ, ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. సో దాని తర్వాత ఒక మూవీతో ఆయన వస్తున్నాడు అని అంటే ఆ మూవీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అని అంటే ఈ మూవీలో కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ మూవీలో అట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఫర్ జస్టిస్ అనే దాని గురించి అయితే ఆ మూవీలో ఉంటుంది. అండ్ ఈ మూవీలో కూడా అదే ఉంది, ఓన్లీ ఫర్ జస్టిస్ అన్నట్టుగానే. సో మ్యాటర్ ఏంటంటే ఎవరో అన్నోన్ గర్ల్ సో రేప్ చేసి చంపేస్తారు. సో దానికోసం అయితే జస్టిస్ జరుగుదామని చెప్పేసి వాళ్ళైతే పోరాడుతూ ఉంటారు. సో జస్టిస్ జరపలేకపోయిన తర్వాత వాళ్ళు పోలీసుల మీద దాడి ఇట్లాంటి చేస్తుంటే సో హీరో వస్తాడు, రజనీకాంత్ వచ్చి ఏం చెప్తారంటే అంటే ఇంకో రావు రమేష్ రోల్ ఉంటుంది, ఆయన కూడా పోలీసు. సో ఆయన ఏం చెప్తారంటే వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలని చెప్తాడు. వారం ఎందుకు సార్, 3 రోజులలో మన పోలీస్ డిపార్ట్మెంట్కి పే చేస్తా అని చెప్తాడు. సో అయితే కొద్దిగా యూనిక్ ఉంది. అక్కడి నుంచి ఆ బీజే ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో ఒకసారి చెక్ చేయండి వెట్టియన్ ట్రైలర్ అయితే. సో హైలీ ఎక్స్పెక్టెడ్ మూవీ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రొట్ట కొట్టుడే అని మీరు అనుకుంటే మాత్రం దానికి నేనేం చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రొట్ట కొట్టుడు అని నేను దానికి పేరు పెట్టాను, కానీ జస్ట్ రొటీన్ అని చెప్తా. అర్థమవుతుందా? మీకు జైలర్ మూవీ ఉంది, జైలర్ మూవీలో కొద్దిగా రొటీన్ స్టోరీయే ఉంటుంది. సో అదంతా కమర్షియలే. సో దాన్ని కూడా అంటే కొద్దిగా ముందు గుంజుకపోయింది అని అంటే బీజిఎం అని చెప్తా. బీజిఎం అయినా స్క్రీన్ ప్లే అయినా చెప్తా. ఇంటర్వెల్ వేరే లెవెల్ ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో కూడా అట్నే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, అనిరుద్ధ్ అయితే గుంజుకపోతాడని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇవాళ ఒక మీమ్ చూసాను, ఇవాళ జస్ట్ ఒక 3 hours బ్యాక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో. అది ఏంటిదంటే రుతిక్ రోషన్ ఏదో మూవీ సంథింగ్, తను ఎవరినో కొట్టడానికి వెళ్తాడు. నార్మల్ ఓపెన్ ఏరియాలో తనని ఎవరో కొట్టడానికి వెళ్తాడు. కొట్టడానికి పోతే తను ఏం చేస్తాడు, ఆగుతాడు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒక రేడియో ఉంటుంది. సో అందులోకి వెళ్ళి ఒక సాంగ్ వస్తుంది. సో సాంగ్ విని ఆగుతాడు అన్నట్టు. సో దాన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే సాంగ్ వచ్చే కాడ అనిరుద్ధ్ అని పెట్టి, ఆ కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అని పెట్టి, అక్కడ వేరే ఇప్పుడు రుతిక్ రోషన్ ఎవరైతే కొట్టడానికి అని అనుకుంటున్నాడు, తను ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి కొరటాల శివ అని పెట్టారు. సో అది ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థమవుతలేదు. అంటే ఇది వాళ్ళు ఏమన్నా అనుకోండి, ఆడియన్స్ దృష్టిలో ఏంటిదంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ని ఇప్పుడు కొట్టాలని పోతున్నాడు. కాకపోతే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ చూసి ఆగిపోతున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక కమింగ్ టు ద వెట్టియన్, నాకైతే నచ్చింది. సో ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. బహుశా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఫైట్స్ కాంపోజింగో తెలియదు, కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది నాకైతే. సో ఒకసారి చెక్ చేయండి. October 10th అయితే మూవీ రాబోతుంది. సో దాంతోపాటు ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్టింగే ఉన్నదన్నమాట. సో ఫస్ట్ రజనీకాంత్ గారు అండ్ మెయిన్ రోల్స్ అంటే ఇంత క్యాస్టింగ్ పెట్టుకొని ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం దానికి ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తే స్టార్ క్యాస్ట్ అంటే మీకు కల్కి మూవీలో ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో కల్కి మూవీలో అంత పెద్ద క్యాస్ట్, ప్రభాస్, దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సో ఇంతమంది వచ్చారు, విజయ్ దేవరకొండ, సో ఇంతమంది ఉన్నారు ఆ మూవీలో. సో ఆ మూవీలో ఇంతమందిని పెట్టుకొని ఒకవేళ మూవీ ఫ్లాప్ అయ్యేదంటే ఏ లెక్కలకు వస్తుంది? హిట్ అయింది కాబట్టి అంత పెద్ద హిట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా హిట్ అయితే మాత్రం ఆ రేంజ్కి వెళ్తుంది అనే దాంట్లో డౌట్ అయితే లేదన్నమాట. అర్థమవుతుందా? 1000 కోట్ల దాకా పోతుంది. ఇప్పుడు జైలర్ మూవీ పోలేదా, అనిరుద్ధ్ బీజిఎం తోటే.
సో ఆ రేంజ్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అనిరుద్ బీజిఎం మళ్ళీ ఒక సాంగ్ ఉంటుంది హంటర్ అని చెప్పేసి మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేస్తారు, అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది చూడాలి. సో ఫస్ట్ అయితే ఈ క్యాస్టింగ్ రజనీకాంత్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, రాణా దగ్గుపాటి గారు ఉన్నారు, శర్వానంద్ గారు క్యామియో చేస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి బయట నుంచి. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ అండ్ అభిరామి. సో వీళ్ళు నలుగురు అయితే హీరోయిన్స్. అంటే ఏ క్యారెక్టర్ తెలియదు, హీరోయిన్ అంటే నేను 100% హీరోయిన్ అని చెప్పాను, కానీ కీస్ అని చెప్తా, కీ రోల్స్ అని చెప్తా. అండ్ వీళ్ళు కూడా కీ రోల్స్. రజనీకాంత్ గారు మెయిన్ హీరో. సో ఇది ఓవరాల్గా వెట్టి అండ్ ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.